సరే ఇప్పుడు నిద్ర లేమికి మనం మూలాలకు వెళ్దాం. సాధారణంగా మన జీవన పరిణామ క్రమం స్టార్ట్ అయిన తర్వాత మనం సూర్యుడితో మన జీవనం కొనసాగేది. సూర్యుడు ఉన్నంతసేపు పని చేసుకునేది, సూర్యుడు వెళ్ళిన తర్వాత పడుకునేది. అవును. సో ఆ రకంగా మన మనం సైకలాజికల్ కానీ మన బయలాజికల్ క్లాక్ కానీ పనిచేసేది. సో దీంతోని అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు. రాత్రి ఉండేది పడుకోవడానికి అని చెప్పేసి పడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి పగలకు తేడా లేకుండా లైట్లు, అదే రకంగా నైట్ షిఫ్ట్లు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటి కల్చర్ వచ్చేసిన తర్వాత మనం ఫోర్స్ఫుల్ గానైనా కానీ దీనికి అలవాటు పడాల్సిన పరిస్థితి, మన జాబ్ కోసం అయితేనేమి మిగతా దానికోసం అయితేనేమి. ఇది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నిద్రను ఏ రకంగా ప్రభావితం చేస్తూ వస్తోంది. సో మన ప్రెసెంట్ యువతలో క్వాలిటీ స్లీప్ అనేది ఉందా? సో నైట్ షిఫ్ట్ చేసే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో తప్పకుండా అండి, మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రేజ్ చేసినారండి. దాంట్లో ఈ మధ్య లాస్ట్ డెకేడ్ లో, లాస్ట్ 10 years లో దెర్ హ్యాస్ బీన్ డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది ఈ మధ్య కనుక్కునింది ఏంటంటే, ఒక మనిషికి ఎక్కువసేపు ఆర్టిఫిషియల్ లైట్ లో ఉండడము వాళ్ళని ఎక్కువసేపు డే లైట్ లో ఉండే వాళ్ళని కంపేర్ చేసుకుంటే, ఎవరైతే ఆర్టిఫిషియల్ లైట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ కంపారిజన్ ఎవరైతే డే లైట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళల్లో ఇవన్నీ రిలేటివ్లీ తక్కువ ఉన్నాయండి. సో వాట్ దిస్ టెల్స్ అస్ బేసికలీ ఈజ్, ఇఫ్ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు మోర్ ఆర్టిఫిషియల్ లైట్ ఇన్ ఎ డే, మీకు ఈ రిస్క్ అంతా ఎక్కువ అవుతుంది. స్లీప్ డిసార్డర్స్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ. ఇన్ టర్న్ ఒకవేళ మీరు డే టైంలో, డే పీరియడ్లో డే లైట్ ఎక్స్పోజర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మీ రిస్క్ దీనిలలో చాలా తక్కువ అవుతుందండి. అది ఒకటి. నంబర్ 2 వచ్చేసి, మన బాడీలో దెర్ ఆర్ సెవరల్ సర్కేడియన్ రిథమ్స్ ఉన్నాయండి. నాట్ ఓన్లీ ద డే లైట్ అండ్ నైట్ రిలేటెడ్ సర్కేడియన్ రిథమ్, బట్ ఈచ్ ఆర్గన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సర్కేడియన్ రిథమ్. ఎండోక్రైన్ ఆర్గన్స్ కానీ, కార్డియోవాస్కులర్ కానీ, అండ్ దే ఆల్ కైండ్ ఆఫ్ కోఆర్డినేట్ విత్ దిస్ డే లైట్ రిలేటెడ్ సర్కేడియన్ రిథమ్. మన సర్కేడియన్ రిథమ్ మేజర్ ఫ్యాక్టర్ విచ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ గుడ్ సింక్ ఈజ్ waking up at a particular time every morning and having certain degree of daylight exposure as soon as you get up. That seems to dictate, that seems to be the most important factor which dictates the circadian rhythm. Along with this, making sure that you're giving yourself at least 8 hours in bed and day before you wake up. Okay. ఆ బెడ్ టైం ముందు మినిమైజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్, బ్రైట్ లైట్ కానీ, బ్లూ లైట్ కానీ, డిజిటల్ లైట్ కానీ. డిజిటల్ లైట్ లో కూడా ఫ్లిక్కరింగ్ డిజిటల్ లైట్ ఉంటుంది కదా, అది సీమ్స్ టు బి ఇంకా హానికారం మనకు. ఏమవుతుందంటే, ఒకవేళ నిద్ర ముందు మీకు ఎక్కువ లైట్ ఎక్స్పోజర్ ఉంటే, బ్లూ లైట్ కానీ, ఫ్లిక్కరింగ్ లైట్ కానీ, that seem to suppress melatonin secretion in the body. Melatonin seems to be the biggest hormone that is secreted before we sleep, and it helps us kind of fall asleep. ఆ మెలటోనిన్ కనుక సప్రెస్ అయిందంటే ఫాలింగ్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో మీరు చెప్పినట్టు ఈ సోషల్ థింగ్స్ ఉన్నాయి కదా, వేర్ యంగర్ జనరేషన్ సీమ్స్ టు బి గోయింగ్ టు బెడ్ లేట్, దే ఆర్ ఆక్యుపైడ్ విత్ దేర్ డివైసెస్ before the bedtime, and they seem to wake up late morning hours. That kind of lifestyle, ఇవన్నీ చూసుకుంటే, would definitely increase the risk of depression కానీ, anxiety కానీ, mental health disorders in general కానీ, as well as sleep. ఇది మనసులో పెట్టుకొని మీరు షిఫ్ట్ వర్క్ వాళ్ళలో ఇన్వెస్టిగేట్ చేస్తే, షిఫ్ట్ వర్క్ అంటే టిపికల్ గా దీస్ ఇండివిజువల్స్ విల్ వర్క్ ఓవర్ నైట్ అండ్ దే స్లీప్ డ్యూరింగ్ ద డే టైమ్. వీళ్ళల్లో దెర్ ఆర్ ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ నాట్ ఓన్లీ మెంటల్ హెల్త్ డిసార్డర్స్, బట్ ఆల్సో దే హ్యావ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, కార్డియోవాస్కులర్ రిస్క్, ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ ఒబిసిటీ, ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ అండి. అన్ఫార్చునేట్లీ దిస్ మోడర్న్ వరల్డ్, there are several who do this kind of shift work. వాళ్ళలో మీరు చూసుకుంటే ఇవన్నీ డిసార్డర్స్, they peak, they actually go pretty high in comparison to those who sleep well at night and they have good circadian rhythms
అండ్ దే వర్క్ డే షిఫ్ట్స్, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ డిసార్డర్స్ అన్ని వీళ్ళలో ఎక్కువ అవుతున్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.